ఈరోజు క్వశ్చన్ ఏంటంటే కాకరకాయలో జరిగినటువంటి పాలినేషన్ ఏ పాలినేషన్ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు అయితే మాత్రం మా కాకరకాయ పాదు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చాలా వరకు కూడాను చిన్న చిన్న పింజులు పండిపోయినవి కూడా మాకు కనిపించేయండి. ఎందుకని చూసేసరికి వాటి క్రాస్ పాలినేషన్ అయితేనే జరగలేదు. జనరల్గా కాకరకాయలో మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్స్ సపరేట్గా ఉంటాయి కదండి. వాటికి క్రాస్ పాలినేషన్ జరగాలంటే వెక్టార్స్ అనమాట బాగా హెల్ప్ చేయాలి. మా ఇంటి చుట్టూ కూడాను రంగురంగుల పువ్వులు లేకపోవడం వల్ల వెక్టార్స్ కానీ బర్డ్స్ కానీ ఏం రాలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇవైతే మాత్రం చాలా వరకు కూడా పండిపోయాయి. ఇంకా మేమైతే ఏం చేసామంటే మేల్ ఫ్లవర్స్ని ఫీమేల్ ఫ్లవర్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా పోలినేషన్ అయితే మాత్రం జరిపించామన్నమాట. వీటిని హ్యాండ్ పోలినేషన్ అయితే అంటారు కదండి. ఈ కాకరకాయ పాదులో జరగాల్సింది క్రాస్ పోలినేషన్ అందువలన అనమాట. వీటికి వెక్టార్స్ సహాయం దొరకకపోవడం వల్ల చాలా వరకు కూడా పండిపోయాయి అనమాట. అలానే కొన్ని పింజులు కూడా పండిపోతుంటే మాకు చాలా బాధ అనిపించింది. అందుకనే ఉన్నటువంటి పింజులతో అయినా సరే ఇంకా హ్యాండ్ పోలినేషన్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చేసేసామండి. మా ఇంటి చుట్టూ కూడా చాలా వరకు కూడాను కలర్ ఫ్లవర్స్ అయితే వేసాం కానీ ఇంకా పువ్వులు అయితే ఏవి కూడా పూయలేదు. అందువల్ల అయితే మాత్రం ఈ పాదుకు కొంచెం ఇబ్బంది కలిగిందండి. సో ఇక నుంచి అయితే మాత్రం ఆ ప్రాబ్లం రాకుండా మేము చూసుకోవాలి. అంతే అండి. ఈ ఫ్లవర్స్కి అయితే మాత్రం ఎక్కువగా కూడాను బర్డ్స్ కూడా ఏవి కూడా అట్రాక్ట్ అవ్వవు. ఎందుకంటే ఎల్లోయిష్గా ఉంటాయి కదా, అందువల్ల ఎక్కువ ఏవి కూడా అట్రాక్ట్ అవ్వవు. అంతే అండి వీడియో. బాయ్.